అన్యోన్యంగా ఉంటూ ఉన్న సంసారంలో ఇద్దరికి ఒకరంటే ఒకరు పడట్లేదు. అదే ఫంక్షన్ లేకపోతే ఇంకేటో పోతే ఇంకా మంచిగానే రెడీ అయిపోతారు వీళ్ళు. ఏదో చుట్టాలకు చూడడానికి ఇద్దరు చుట్టాలు వచ్చినప్పుడు బాగానే కనిపిస్తారు, మళ్ళా ఇడమకం పిడమకం, మీ వాళ్ళొద్దు మా వాళ్ళొద్దు. కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే సార్, పెళ్ళైనాక కూడా నువ్వు ఖచ్చితంగా జాబే చేయాలి, ఇంట్లో ఇంకెన్ని రోజులు ఉంటావు అనే క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా సార్. జాబ్ అనేది సాయిబాబా సార్, భర్త అనేవాళ్ళు భార్య ఎలా ఉండాలని కోరుకుంటారు అంటే మీ మాటల్లో ఏదైనా చెప్పగలరా? చెప్తానమ్మా. పెళ్లిళ్ళు అనేవి చేసుకుంటున్నారు, 6 నెలలు సంవత్సరం పిల్లలు అవుతున్నారు, ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇదంతా బానే ఉంది. ఇక్కడ వరకే అన్యోన్యంగానే ఉంటున్నారు భర్తలు భార్యలు. అన్యోన్యంగా ఉంటూ ఉన్న సంసారంలో ఇద్దరికి ఒకరంటే ఒకరు పడట్లేదు. ఎందుకు పడట్లేదు అనంటే వీళ్ళు ఆలోచించే విధానాలు స్ట్రెస్ కు లోనై, వీళ్ళు ఒకరి మీద ఒకరికి ఒత్తిడికి లోనై ఆ సమస్యను పరిష్కరించకుండా మాటలతోని వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకుంటున్నారు. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు పర్సనల్ గా సెక్సువల్ గా అన్ని విధాలుగా దూరం అవుతున్నారు. ఒకరికొకరికి ప్రేమ భావాలు అనేవి ఉండలేవు. ఏమే ఇక భర్త సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి ఈమె సరిగ్గా రెడీ కాదు, అదే పాత నైటీల మీద ఉండు, ఆ పాత చీరల మీదనే ఉండు. ఇక ఆమె పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం చూసుకోదు, ఎందుకంటే భర్త అనేవాడు సరిగ్గా లేడు, నాకెందుకు ఇక. అదే ఫంక్షన్ కు లేకపోతే ఇంకేటో పోతే ఇంకా మంచిగానే రెడీ అయిపోతారు వీళ్ళు, దాంట్లో మార్పే ఉండదు. అని ఇంట్లో ఉన్న భర్త సరే మంచిగా మాట్లాడుతున్నాడా మాట్లాడకపోతున్నాడా అది పక్కన పెడితే ఈమె ఎంతో కొంత దారిలో తీసుకునే ప్రయత్నం చేయాలి. అవన్నీ చేయకపోగా ఈమె ఈ భర్త అనే వ్యక్తి ఏదో ఫోన్ లో మాట్లాడాడు, బిజీ వచ్చింది, ఇక అనుమానాలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఆ అనుమానాలు స్టార్ట్ అయిపోయి ఏమైపోతుంది, ఇద్దరి మధ్యన ఇంకా దూరం పెరుగుతున్నది. ఆ దూరం పెరిగి ఇక ఒకరికొకరు నచ్చక వాళ్ళ ఇంట్లో గొడవలు రోజు స్టార్ట్ అవుతుంది. ఇక సమాజం కోసం కలిసి ఉంటారు, వాళ్ళు ఏం డైవర్స్ తీసుకోరు ఇట్లా ఉన్న వాళ్ళు. కానీ ఎప్పుడైతే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలనుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవడం కావచ్చు, అది ఏది ఉన్నా ఇద్దరు కూర్చొని పరిష్కరించుకుంటలేరు. పోనీ భార్య సముదాయిస్తుందా, భార్య చెప్తుందా అంటే వింటదా, వినదు. భర్త ప్రయత్నం చేస్తాడంటే భర్త ప్రయత్నం చేయడు. ఈ ఇద్దరికి ఒకరికొకరికి అన్యోన్య బంధం అనేది లేకపోవడం అనేది వాళ్ళ సంసారానికే ఇబ్బంది అవుతుంది. ఏదో చుట్టాలకు చూడడానికి ఇద్దరు చుట్టాలు వచ్చినప్పుడు బాగానే కనిపిస్తారు, మళ్ళా ఇడమకం పిడమకం, మీ వాళ్ళొద్దు మా వాళ్ళొద్దు. ఆ ఇద్దరు వ్యక్తులు ఏమైపోతున్నదంటే సంసార జీవితంలో సుఖంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి దీనికి చేయాల్సిన పరిష్కారం ఏంటంటే, సమస్య ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరూ ఆ ఉన్న చిన్న సమస్యలు, చిన్న సమస్య, పెద్ద సమస్యలు అయితే కావు కదా. ఒక క్యాన్సర్ వచ్చిందంటే తగ్గదేమో, మనం అయితే మాట్లాడుకునే మాట ఇది పెద్ద విషయం కాదు కదా. అంటే కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే సార్, పెళ్ళైనాక కూడా నువ్వు ఖచ్చితంగా జాబే చేయాలి, ఇంట్లో ఇంకెన్ని రోజులు ఉంటావు అనే క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా సార్. జాబ్ అనేది ఇలా సిటీలో బతుకుతున్న వాళ్ళు అందరు ఎట్లా తయారయ్యారు అని అంటే, జాబ్ చేస్తేనే ఇద్దరు బతుకుతామనే నినాదం అయిపోయిందమ్మా. ఇవన్నీ ఆలోచిస్తలేరు. చీటికి మాటకి గొడవలు, ఆ గొడవల వల్ల దూరం పెరిగి ఇక వీళ్ళు సంసార జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు రావద్దంటే ఎంతో కొంత మాట్లాడుకోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి, అన్ని విధాలుగా భర్త కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ ఇల్లు వాకిలి పిల్లలు అన్ని బాగుంటాయి, సమాజం కూడా గౌరవిస్తుంది.